హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఫైబర్ ప్రోటీన్ ఉండే మిల్లెట్ ఇడ్లీ చూపిస్తానండి. కొర్రల ఇడ్లీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి పెద్దవాళ్ళకి ట్రై చేయండి. ఇవి ఎలా తయారు చేయాలి అంటే, ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నిండా కొర్రలు తీసుకున్నానండి. లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి ఈ కొర్రలు అనేవి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసానండి. ఈ మెంతులు వేసుకోవటం వల్ల షుగర్ పేషెంట్లకు మంచిది. అలాగే వేడిని తగ్గించుకోవచ్చు, డైజెషన్ బాగా అవుతుంది, బీపీకి మంచిది. అన్నీ ఉన్నాయండి. మెంతులు ఇడ్లీలో కానీ వేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ పైన కొంచెం చచ్చుగా ఉండేవన్నీ నీళ్ళల్లోకి వచ్చేసాయి. అలాగే కొంచెం మంచిగా ఉంటాయి కదా, అవి కొంచెం జల్లెడ పట్టుకొని జల్లెలు వేసుకొని 2 సార్లు కడుక్కోవాలండి. వీటిలో దుమ్ము ఉంటాయి కాబట్టి కడిగేసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసి పైన ప్లేట్ పెట్టి 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలండి కొర్రల్ని. ఎంత బాగా నానితే అంత మంచిది ఆరోగ్యానికి. కొర్రలు వేసిన గ్లాస్తోని సగం కప్పు మినపప్పు వేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. చూడండి, 8 గంటల సేపు నానబెట్టాను కొర్రల్ని. మినపప్పు కానీ బాగా నానిపోయింది. 2 సార్లు శుభ్రం కడుక్కోండి. నానిన తర్వాత కూడా మినపప్పుని ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని కొర్రల్లో ఉండే నీళ్ళన్నీ గ్లాసులో తీసుకోండి. అవి పారబోయకూడదండి. ఈ నీళ్లు మనం మినపప్పుకి కొర్రల్లోకి మిక్సీ పట్టుకున్న దానికి వేసుకోవాలి. కొంచెం రవ్వగా మిక్సీ పట్టుకోవాలండి కొర్రల్ని, మనం ఇడ్లీలో కాబట్టి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇదంతా వేసేసుకోవాలి. నీట్గా పిండి వేసుకొని ఇప్పుడు మినపప్పు కానీ వేసుకొని సగం గ్లాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొర్రలు నానబెట్టిన నీళ్ళని వేసేసుకోవాలి. మీకు సరిపోలేదు, గట్టిగా ఉంది పిండి అనుకుంటే కొంచెం చల్లటి నీళ్ళు వేసుకోండి. చూడండి, మెత్తగా మినపిండి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ కొర్రల పిండిలో వేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని పైన మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసేయండి. ఉదయాన్నే చూపిస్తున్నానండి. పిండి చూడండి ఎంత బాగా పర్మెంటేషన్ అయిందో. ఇదంతా ఒకసారి బాగా గంటితో కలిపేసుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. మీడియంలో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పిండిలో బాగా కలిసే విధంగా కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలిపేసుకోండి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసి పైన మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని నీళ్లు మరిగినిచ్చుకోవాలండి. ఇడ్లీ ప్లేట్ తీసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని గట్టితో పిండి పెట్టుకోవటమేనండి. మరి పైకల్లా పెట్టకుండా కొంచెం తగ్గించి పెట్టుకోండి. మనం ఇడ్లీ ఉడికే లోపల మళ్ళీ పొంగుతాయి కాబట్టి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోండి. రంధ్రాలని ఒకే వైపు ఉండే విధంగా పెట్టుకోండి. పైన మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల సేపు ఇడ్లీ ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించానండి. ఇడ్లీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు వదిలేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇడ్లీ తీసుకునే గంటిని నీళ్ళల్లో తడుపుకొని ఇలా చక్కగా ఇడ్లీలు తీసేసుకోండి. షుగరు, బీపీ, థైరాయిడ్, అలాగే అధిక బరువు తగ్గాలన్న ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవచ్చండి. ఇడ్లీ తినటం వల్ల మెత్తగా దూదులాగా ఉన్నాయి. షుగర్ పేషెంట్లకు చేసి 4 ఇడ్లీ పెడితే మధ్యాహ్నం 2 దాకా ఆకలే కాదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.